నేను ఫస్ట్ బీసీసీఐని అడుగుతున్నా, ఏం బిచ్చపోలురా మీరు? నాకు అర్థం కాదు. బీసీసీఐలో అడుగుతున్న సిగ్గు శరాలు ఇంకిత జ్ఞానం ఏమైనా ఉన్నదా బీసీసీఐలకు? అంటే ప్రజలకు కూడా ఇది నచ్చలే. స్పోర్ట్స్ సపరేట్ చూడాలా, డిప్లొమసీని సపరేట్, కంకిల పొట్టేం కాదు, టక్కన చూస్తాం. సిగ్గు శరాలు మనకు కూడా లేవు. నాకు బాధ్యత అయి మాట్లాడుతున్నది ఇలా చిత్రగుప్తుల మన భారత్లకు వచ్చి మన భారతీయుల ప్యాంట్లు ఇప్పి వాడు హిందువా లేదా అని చూసి సంపినోళ్ళతోని ఆట ఆడదామా? గిరీష్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, అమ్ముడు పోయిన అవరా నువ్వు అని చెప్పి నాతో మాట్లాడతారు. అంటే నేను దేశానికి అమ్ముడు పోయినరా? షేక్ హ్యాండ్ ఇయ్యలే. ఈ షేక్ హ్యాండ్ సంగతి పాకిస్తాన్ వాడు ఆడ అట్లీస్ట్ కంప్లైంట్ అనే చేసిండు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడిండాడు పాకిస్తాన్ వాడు. మనం ఆత్మగౌరవం తాకట్టు పెట్టి దీని తల్లి నాకు బూతులు వస్తున్నాయి బీసీసీఐ మీద. గాడితోనా మనం మాట్లాడేది? బిచ్చపోడుతోని పైజామా నాడాలకు పైసలు లేనంతోనా? అసదుద్దీన్ ఓవైసీ అన్న మాట కరెక్టరా బై? ఎవడన్నా ఏమన్నా అనుకోండి, పాకిస్తాన్తో నువ్వు క్రికెట్ ఎట్లా ఆడినావు బీసీసీఐ అని చెప్పి మాట అన్నాడు చూడు, అది కరెక్టరా బై? నేను సమర్థిస్తుంది ఇవాళ. సక్కదనం చూడురు మీరు. నేను రాయం కూడా గట్టనే రాసిన, జర మీకు అందరికీ మండుతుందొచ్చు, మండేటోళ్ళకి కొంతమందికి, బట్ నాకైతే బగ 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 మండుతుంది బీసీసీఐ మీద. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ మీద కూడా నాకు కొంచెం మండుతుంది ఇలా. నీమ్ కా పత్తా కడవా హే బీసీసీఐ అప్నా. ఇక మీరు ఫిల్అప్ చేసుకోండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను నా ఫస్ట్ ప్రశ్న, ఎక్కడైతే పహల్గామ్లా పైజామా ఇప్పి మరీ నా హిందూ బంధువులను పొట్టన పెట్టుకున్నారు, పైజామా ఇప్పి నువ్వు హిందూ అని తెలిసిన తర్వాతనే అటాక్ చేసారు, కరెక్టా రాంగా? ఆడ పాకిస్తాన్ ఓడని మనకు తెలుసు. కాశ్మీర్ మా జగలర్ వేన్లలో ఉంటుంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఆసిఫ్ మునీర్ గారు మాట్లాడాడు. ఆసిఫ్ మునీర్ గారు మాట్లాడిన తర్వాత పహల్గామ్ అటాక్ జరిగింది. దాని తర్వాత ఈ బీసీసీఐలో వచ్చి క్రికెట్ ఆడతానంటారు. మళ్ళీ ఇప్పుడు నేను బీసీసీ ప్రశ్నిస్తున్న ఒకసారి, అత్యంత అభిమానించే నా ఇన్స్పిరేషన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఇలా. సార్, మేము భారత్ని ప్రేమిస్తాం, భారత్ని ప్రేమించే భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తాం, అంతే తప్ప భారత్ని ప్రేమించే బాధ్యతను ప్రేమిస్తాం. అంతేగాని ప్రతిసారి మాస్టర్ స్ట్రోక్ ఉండదు సార్ లైఫ్లో, ప్రతిసారి మాస్టర్ స్ట్రోక్ ఉండదు. ఇది మా మనోభావాల దెబ్బతిన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నా. మీరు అన్నారు కదా సార్, మోదీ గారిని అడుగుతున్నా, రక్తం నీళ్లు ఒకటే దగ్గర ఎట్లా ప్రవహిస్తాయి అని చెప్పిండ్రు. నేను అదే అడుగుతున్నా సార్, ఇవాళ నా పైజామా తీసి నేను హిందూ అని తెలిసిన తర్వాత అటాక్ చేసినోడుతోని నేను క్రికెట్ ఎట్లా ఆడతా? అరే బీసీసీఐలో అడుగుతున్నా, ఫస్ట్ పక్కకు పెడదాం జర ప్రభుత్వాలని. నేను ఫస్ట్ బీసీసీఐని అడుగుతున్నా, ఏం బిచ్చపోలురా మీరు? నాకు అర్థం కాదు. బీసీసీఐలో అడుగుతున్న సిగ్గు శరాలు ఇంకిత జ్ఞానం ఏమైనా ఉన్నదా బీసీసీఐలకు? ఒక దగ్గర మనం పెద్ద పెద్ద ఢింకా మాటలు మాట్లాడుకుంటా ఇచ్చాను పైసా. సరే, మీరు ఇప్పుడు ఏషియా కప్పు బొంగుల కప్పు ఏదో మాట్లాడుకున్నారు కదా, ఏషియా కప్ అయినా ఇది ఆడింది? ఈ కప్పు ఏ కప్పు నాకు తెలియదు. నేనైతే క్రికెట్ చూడాలని అనుకున్నా. నేను ఎప్పుడో చూసుడు బంద్ చేసినా కూడా క్రికెట్. ఇన్ఫ్యాక్ట్ నేను నా దోస్తులకు కూడా చెప్పిన క్రికెట్ చూడానని. మా చిత్రగుప్తులు కూడా మేమేం మాట్లాడలేదు దాని గురించి. ఎందుకు చెప్పాలన్నా, రగిలిపోతున్నది మాకిడ వీళ్ళు మాట్లాడుతున్నది. యావత్ భారతీయుల పల్స్ ఏమున్నదండి? ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఢింకా కొట్టుకున్నారు కదా అంతా. మళ్ళీ ఆపరేషన్ సింధూర్లా సింధూర్ పోగొట్టుకున్న నా తోబుట్టువులను అడిగితే ఈ క్రికెట్ మ్యాచ్ అవసరమా అని అడుగుతారు. సరే, మళ్ళీ కప్పు వచ్చిన తర్వాత ఈ పైసలు ఏదైతుందో ఈ బీసీసీఐ నిన్న ఒక పెద్ద కథ చేసిందా, మేము ఇండియా గెలిచినాక కూడా మేము షేక్ హ్యాండ్ చేయాలి. ఇండియా గెలిచితే షేక్ హ్యాండ్ ఇస్తే ఏంది, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఏంది రాబాయ్? నాకు అర్థం కాదు. బీసీసీఐలోకి సిగ్గుచరం ఉన్నదా? నేను క్రికెటర్లను అంటలేను, ఎందుకంటే క్రికెటర్లు అనేటోళ్ళు బాండెడ్ లేబర్లు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్లే కదా పాపం ఆ క్రికెటర్లు అంతా. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ నేను ఆడే క్రికెట్ నాకు ఇష్టం లేదు అని అన్నాడు అనుకో, నెక్స్ట్ మ్యాచ్ ఇస్తాడా ఈ బీసీసీఐ వాడు? నెక్స్ట్ మ్యాచ్లో ఆడనిస్తాడా? ఎట్లుంటుంది అనుకున్నావు రాజకీయాలు? మాకు తెలియదా? అరే, ఒక దగ్గర ఒక సున్నితమైన అంశం అది దేశానికి సంబంధించి, అందులో నుంచి మనం కోలుకోను కూడా అరే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి సిగ్గుల శరాలు ఉండాలి బీసీసీఐలకు. జనరల్గా నార్మల్ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఇండియాలో క్రేజ్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్? అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని అంటే తారాస్థాయికి పోతుంది ఆ క్రేజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్కి 10 లక్షల రూపాయలు ఏదైనా టీవీ ఓడు యాడ్ ఏదైనా తీసుకుంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే 20 లక్షలు తీసుకుంటాడు. నేను మోటా చెప్తున్నా. అసలుంటిది ఫస్ట్ టైం రేట్లు పడిపోయినాయట. అంటే ప్రజలకు కూడా ఇది నచ్చలే. మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. నిజంగా నేనైతే నా దేశానికి వచ్చి నా జగలర్ వేన్లను చీరుతానన్నోతో నేను ఆట ఆడతానా? అంతో పాట పాడతానా? మళ్ళీ అట్లెట్లా ఆడిపించర్రు? స్పోర్ట్స్ సపరేట్ చూడాలా, డిప్లొమసీని సపరేట్, కంకిల పొట్టేం కాదు, బంక చెక్క మాషపత్రం ఏం కాదు, అట్లెట్లయితుంది? ఇప్పుడు మనము ఒలింపిక్స్ ఇట్లుంటే మనం అరే అన్న నేను ఒక మాట అడుగుతానా, నాకు ఒక మాట చెప్పుండ్రి. ఐసీసీలో నుంచి బీసీసీఐ జరిగిపోయింది అనుకో, ఐసీసీ ఉంటుందా? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అసలు పనిచేయగలుగుతుందా? సగం పైస అయింది, 75 to 80% ఆఫ్ ద ఫండ్స్ అంతా ఇండియా ఆడితేనే వస్తుంది. ఇండియాలో రెండు ఫేమస్ అబ్బా, ఒకటి ఎంటర్టైన్మెంట్ రజనీకాంత్ గారికి సినిమా, ఇంకొకటి క్రికెట్. తప్ప నేను మాట్లాడిన చెప్పు, రెండే సినిమాలు. రజనీకాంత్ గారి సినిమాకున్న క్రేజు
క్రికెట్కు ఉన్న క్రేజు, ఈ రెండే భారతదేశంలో. అట్లాంటిది యావత్ ప్రపంచంలో మేము ఆడం పాకిస్తాన్ని బ్యాన్ చేయరు. వెనకటికి సౌత్ ఆఫ్రికాని ఆడిపియలే కదా కొన్ని రోజులు నాకు తెలిసి. అరే నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే ఇన్ని కోట్లు ఖర్చు, ఇప్పుడు అది చూడరా నాయన, గుజరాత్లో ఏదో పెద్ద స్టేడియం కట్టిరు, గుజరాత్ పెద్ద స్టేడియం కట్టిరు. అందులో ఏం ఆడుతున్నారు అంటే గర్భ ఆడుతున్నారు. గర్భ ఆడడానికి స్టేడియంలు కట్టినామా? ఈడ నేను మొన్న మెడల్ల మీద ఒక వీడియో చేసిన, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు, ఒలింపిక్లలో పోయిన వాళ్ళు. అరే నీ అమ్మ, మనకు కూడా సిగ్గు శరాలు లేవు చూడనికే, వాళ్ళ జీవితాలు వద్దు మనకు. అదే వీడు ఈ హీరోయిన్ ఆ హీరోతో అఫేర్ చేసిండ్రు, ఇక్కడ ఆడ అదేనంటే టక్కన చూస్తాం, మనం టక్కన చూస్తాం. సిగ్గు శరాలు మనకు కూడా లేవు. మనకు సెన్సిబుల్ టాపిక్లు వద్దు, సెన్సేషన్ ఉన్న టాపిక్లు కావాలా. అలా పరిస్థితి ఏమున్నది? ఓ పెద్ద ఒక్క గోల్డ్ కొడతారు, ఒక గోల్డ్. నేను కించపరుస్తలేను, నాకు బాధ్యత అయి మాట్లాడుతున్నది ఇవాళ చిత్రగుప్తుల. ఈ ఎమోషన్ ఊకేనే రాదు, మేమేదో నటన కాదు, భారత్ పట్ల ఉన్న మా బాధ్యత. ఒక గోల్డ్ కొట్టడం, 2 గోల్డ్ కొట్టడం, మిగతా 2 సిల్వర్ కొట్టడం, 2-3 బ్రాంజ్ కొట్టడం. గిరీష్ ఇంతకుముందు కూడా అది కూడా లేకుండే కదా అని అంటే, చైనా సంగతి తెలుసా బ్రదర్ మీ అందరికీ? వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలే. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిర్రు, ట్రైనింగ్ ఇచ్చిర్రు, స్కిల్ డెవలప్ చేసిర్రు. దాని తర్వాత డంకేపే చోటు దీని తల్లి ఒలింపిక్లో పోతే చైనా మెడల్. అది గోల్డో, బ్రాంజో, సిల్వరో, ప్రతి దాంట్లో మాస్టర్ స్ట్రోక్లు ఉన్నాయి. ఏదైతే తప్పే. ఇది నా ఎమోషన్. భారత్ని ఆయన ఎంత ప్రేమిస్తాడో నేను ఆయనంత ప్రేమిస్తా. సో మన అందరం కలిసి భారత్ని అంతే ప్రేమిస్తాం. మన భారత్లకు వచ్చి మన భారతీయుల ప్యాంట్లు ఇప్పి వాడు హిందువా లేదా అని చూసి సంపినోళ్ళతోని ఆట ఆడదామా? అందుకే నీమ్కా పత్తా కడవా హే బీసీసీఐ అప్నా. రాజకీయాలు జరిసే పక్కకు పెడదాం. భారతీయ జనతా పార్టీకి కూడా సమర్థన ఎక్కడ దాకా వస్తుంది అని అంటే, మీరు భారత్ని అందరిలాగా కాకుండా మీలాగా ప్రేమిస్తేనే బాధ్యతగా భారతీయ జనతా పార్టీకి కూడా భారతీయులు ప్రేమిస్తారు. కాంగ్రెస్ని ఎందుకు పక్కకు పెట్టిర్రు? పీకుడు రాజకీయాలు చేస్తుంటేనే పక్కకు పెట్టిండ్రు. దీనికి ఇక మనము సోషల్ మీడియా స్టార్లు అందరూ బయటకు వచ్చి ఏదో రోడ్డు కొట్టంగానే వాళ్ళందరూ కొట్టి, ఇప్పుడు గిరీష్ గారు ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, అమ్ముడు పోయిన అవరా నువ్వు అని చెప్పి నాతో మాట్లాడతారు. అరే నేను దేశానికి అమ్ముడు పోయినరా? నా దేశానికి అమ్ముడు పోయినా, నా దేశభక్తికి అమ్ముడు పోయినా, బరాబర్ నా దేశభక్తికి అమ్ముడు పోతా. గడపర దించుతా నా దేశం కాడికి ఎవడని వస్తే. నాకు బతకనికి ఇది ఒకటే దేశం ఉన్నదిరా. కులే ఆమ్ గర్వంగా మే హిందూ హూ జై సనాతన ధర్మ అని చెప్పి చెప్పుకునే ఏకైక దేశం రా నా భారతదేశం. దాన్ని కూడా మీ అడ్డమైన దానికి తాకట్లు పెడతా అంటే ఎట్లరా? రాజకీయాలు చేద్దాం, బట్ ఒక మీనింగ్ ఉంటుంది కదా. గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళ జీవితం ఎట్లుంది? ఆ తర్వాత విషయం, మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో పెన్షను ఏదో ఇస్తున్నారు. బట్ వాళ్ళకి మనం ఏం చేసినాం? బీసీసీఐకి పైసా తక్కువ పడ్డది. సరే, మళ్ళీ కప్పుకొచ్చిన పైసా అంతా పాపం ఈ పహల్గామ్లో ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఏమన్నా ఇస్తారా? వీళ్ళు ఇయ్యరు. షేక్ హ్యాండ్ ఇయ్యలే. ఈ షేక్ హ్యాండ్ సంగతి పాకిస్తాన్ వాడు అట్లీస్ట్ కంప్లైంట్ అనే చేసిండు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడిండాడు పాకిస్తాన్ వాడు. మనం ఆత్మగౌరవం తాకట్టు పెట్టి దీని తల్లి నాకు బూతులు వస్తున్నాయి బీసీసీఐ మీద. క్రికెట్ ఆడినాం మనం, ఆడ కంప్లైంట్ చేసిండ్రా బాబు పాకిస్తాన్ వాడు. మొత్తం చేతులు కలపలే సూర్యకుమార్ యాదవ్ ఎక్సెట్రా అని. మళ్ళీ అది కూడా చేయగలపకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్? నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. మళ్ళీ హసీతో పసి క్యా పసి ముझे पसीना छूट रहे सूर्य कुमार यादव जी. आई एम सॉरी, you are laughing and saying that we are equally worried about the Pahalgam terror attack. No, you are not worried about. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే, ఇండియా గెలిచింది కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చినాం రా భయ్. అదే ఇండియా ఓడిపోయిన ఉంటే ఒక మాట అడుగుతున్నా, దేవుడి దయ వల్ల అట్లా జరగొద్దు కళలో కూడా. కానీ అక్కడ ఓడిపోయిన ఉంటే ఆడేమంటుండే దేకో ఉస్ దిన్ పైజామా ఖోలైతే ఆజ్ ఉన్కు హరాకే ఆయన ఆడు జగ్లర్ వేన్ల గురించి మాట్లాడిండాడు. గాడితోనా మనం మాట్లాడేది? బిచ్చపోడుతోని పైజామా నాడాలకు పైసలు లేనంతోనా? అరే శాసిద్దాంరా భయ్, మనకు దగ్గర పవర్ లేదా బీసీసీఐ దగ్గర? ఐసీసీకి చెప్పి వాళ్ళు వస్తే భారత్ ఆడది అని అంటే ₹1 స్పాన్సర్ రాదు ఐసీసీకి. డైపర్లు వేసుకుంటారు వాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ అన్న మాట కరెక్టరా భయ్? ఎవడన్నా ఏమన్నా అనుకోండి. పాకిస్తాన్తో నువ్వు క్రికెట్ ఎట్లా ఆడినావు బీసీసీఐ అని చెప్పి మాట అన్నాడు చూడు, అది కరెక్టరా భయ్? నేను సమర్థిస్తున్నా నేను. అసలు టీవీలో ఎంతమంది చూడలే? నిజంగా చూడు. అసలు ఎవడన్నా చూసిండా క్రికెట్ మ్యాచ్ చక్కగా? నాకు తెలిసి మా దోస్తులు కూడా చూడలే. ఏమైందిరా మామ మీకు ఇష్టమైన మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ చూస్తలేరా అంటే, లేమామా మనసు ఒప్పుతలేదు అని అన్నారు. అరే దేశ ప్రజల పల్సేముందో చూడుర్రా భయ్. ఎమోషన్లోనే డివోషన్ ఉంటుంది. మీరు కూడా గిట్లనే కోన్కిస్కా గొట్టం చాతాలు చేసుకుంటూ కూర్చున్నారు అనుకో, పంచాయతీ పెద్దగా అవుతుంది. మళ్ళీ ప్రజలు అంటారు అప్పుడు గట్లు ఉంటుంది మరి భారతీయులతో పెట్టుకుంటేనని. ఆడు అట్లీస్ట్ చేతులు కలపకపోతే ప్రొటెస్ట్ చేస్తున్నాడు పాకిస్తాన్ వాడు గెలిచినుంటే అంటుండేనా లేదా మామ? వాడు ఒక మాట అడుగుతున్నాను నేను. ఇండియాని ఓడగొట్టినామన్న మోతబర్ ఎట్లా చూపిస్తుండే? ఏడ తలకాయలు పెట్టుకుంటుండే మనం అంతా. బీసీసీఐకి చెప్తున్న సిగ్గు శరం ఉన్నోళ్ళకు జర పక్కకు జర చూడుండ్రి. బిచ్చం బతుకులు చేయకూరి భారతీయులై 4 పైసల కోసం. అరే మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్పోర్ట్స్ స్టార్ వాళ్ళని చూడుండ్రి జర. మీరు చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మనం నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నాం ఈ క్రికెట్ని బాగా.
మేము ఆడంరా ఈ ప్రీమియర్ లీగులు ఈ ఐపీఎల్ ఇవన్నీ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు రాను రాను T20లు మేము ఆడం పాకిస్తాన్తో మీరు ఇట్లా నాటకాలు ఆడితే పాకిస్తాన్ని బ్యాన్ చేయరు కొన్ని సంవత్సరాల వరకు అని అంటే అది డిప్లొమాటిక్ విన్ ఉంటుండే మనకు. అండ్ దట్ వాజ్ అ మాస్టర్ స్ట్రోక్ ఇన్ డిట్ నాట్ ప్లేయింగ్ విత్ ది BCCI. ఫ్రెండ్స్ మేము ఏమన్నా తప్పు మాట్లాడితే ఉతుకారేయండి ఫ్రెండ్స్, బట్ ఒక సబ్జెక్టు రిఫరెన్స్ పెట్టి ఆడేయండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెడితే గట్లనే కమెంట్ రిప్లైలు వస్తాయి. మళ్ళీ భారత్ మాతాకి జై.